షౌట్ చేస్తారు. ఎందుకు అరుస్తారు? వస్తే వస్తుందని చెప్పండి, రాకపోతే రాలేదని చెప్పండి, అంతేగాని నేనేదో డబ్బులు మీ దగ్గరికి ఎంత తీసుకున్నట్టు మీరు అట్లా బిహేవ్ చేస్తారు. 2 months పెట్టుకోకండి మేడం అకౌంట్. 2 months మీరు ఎవరు హోల్డ్ చేయమని చెప్పారు? నేను మీకు హోల్డ్ చేయమని చెప్పలేదు కదా అకౌంట్. ఎందుకట్లా మీరు 2 months పెట్టుకుని నా మీద ప్రెజర్ క్రియేట్ చేస్తారు అట్లా? ఒక్కటి వినండి, నా సిచ్యువేషన్ బాగాలేదు, కస్టమర్ యాజ్ అ కస్టమర్గా నేను ఎంత అడుగుతా, మీరు దానికి వస్తుందా పాసిబుల్ రాదా చెప్పాలి, అంతేగాని ఇట్లా ప్యానిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్ది ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రైవ్ ఛానల్కి. సెటిల్మెంట్ అమౌంట్ కస్టమర్ అడిగితే రికవరీ మేడం నేనేదో వాళ్ళ ఇంట్లోకైనా డబ్బులు తీసుకున్నట్టు సో గట్టిగా అరిచేసి మళ్ళీ నేను అరవలేదు, నా వాయిస్ ఇంత అన్నట్టు మాట్లాడుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? లేదంటే మా యొక్క గైడెన్స్ కావాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చెప్పండి. అదే సార్, ఎప్పుడు పేమెంట్ చేస్తారు మీరు? టోటల్ ఎంత ఉన్నది? 2 అకౌంట్స్ ఉన్నాయండి. ఒక అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి 1,56,000 ఉంది, 18,000 ఉంది. మొత్తం కలిపి ఎంత ఉంది టోటల్? 2 కలిపి ఒక నిమిషం లైన్ లో ఉండండి. టోటల్ కలిపి 1,75,303 ఉంది సార్. చేయండి, ఒక 35,000 సెటిల్మెంట్ చేయండి మేడం. సార్ ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? మీరు అమౌంట్ ఎంత ఉందో తెలుసా? ఎందుకు మేడం షౌట్ చేస్తారు? దేనికి మీరు అమౌంట్ ఎంత ఉందో 30,000 దేనికి అంటారు మీరు అసలు? ఎందుకు అరుస్తారు? వస్తే వస్తుందని చెప్పండి, రాకపోతే రాలేదని చెప్పండి, అంతేగాని నేనేదో డబ్బులు మీ దగ్గరికి ఎంత తీసుకున్నట్టు మీరు అట్లా బిహేవ్ చేస్తారు. 2 months పెట్టుకోకండి మేడం అకౌంట్. 2 months మీరు ఎవరు హోల్డ్ చేయమని చెప్పారు? నేను మీకు హోల్డ్ చేయమని చెప్పలేదు కదా అకౌంట్. ఎందుకట్లా మీరు 2 months పెట్టుకుని నా మీద ప్రెజర్ క్రియేట్ చేస్తారు అట్లా? ఒక్కటి వినండి, నా సిచ్యువేషన్ బాగాలేదు, కస్టమర్ యాజ్ అ కస్టమర్గా నేను ఎంత అడుగుతా, మీరు దానికి వస్తుందా పాసిబుల్ రాదా చెప్పాలి, అంతేగాని ఇట్లా ప్యానిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్ది ఇట్లా. అదే అంటున్నా కదా, ఒకటి వింటారా లేదా? వినే అలవాటు ఉందా మేడం? వినే అలవాటు ఉందా మేడం? అంటున్నా. వినండి. యాజ్ అ కస్టమర్ డిఫికల్టీ ఉన్నప్పుడు కస్టమర్కు రీజనబుల్ అమౌంట్ అడిగినప్పుడు దానికి వినండి, ఇదే అలవాటు కదే అంటున్నా కదా. ఇంట్లో అలవాట్లకి ఇట్లా బయటికి వచ్చి జాబులు చేస్తే ఇట్లా ఉంటుంది మరి. అదే అంటున్నా మేడం, ఇప్పుడు ఇంట్లో అలవాటు సేమ్ అలవాటు, ఇంట్లో అరిచినట్టు బయట అరిస్తే జాబులు కావట్లా. మీరు ఎక్కువ మాట్లాడకండి. నేను మాట్లాడేటప్పుడు వినాలి. మరి మీరు ఇష్టం వచ్చినట్టు నాకు కాల్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు అరుస్తాడు కుదరదు కదా. పేషెన్స్గా వినండి, రాంగ్ అవసరం లేదు, ఈ యాటిట్యూడ్ పనిచేది అంటున్నా కదా. ఏమన్నా అంటే ఈ ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది చూడు. ఓకే, కస్టమర్ని మాట్లాడుకోవడం మధ్యలో వచ్చేసి ఇట్లా గాయ గగ్గోలు పెట్టడం అంటారు చూడు, ఇది బంద్ చేసుకోండి. ఓకేనా? అదే వద్దంటున్నా నేను, అదే చెప్తున్నా, అదే డైలాగ్స్ వద్దంటున్నా. నేను మాట్లాడేటప్పుడు వినండి అని చెప్తున్నా. నేను మాట్లాడేటప్పుడు వినండి కదా. బేసిక్ మేనర్స్ అనేది ఉండాలి జాబ్లో. ఓకే, వినండి. యాజ్ అ కస్టమర్గా నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు నేను ఒక అమౌంట్ చెప్పిన, దానికి వస్తారా అదా పాసిబిలిటీ చెప్పాలి, కానీ ఇట్లా అరిచి గగ్గోలు పెడితే అదే చెప్తున్నా. అన్ని బంద్ చేసుకుంటేనే మనం మాట్లాడదాం ఫర్దర్గా. నార్మల్గా మాట్లాడదాం మాట్లాడదాం. లేదు ఇక నేను అరిచేస్తా, ఇక విరిచేస్తా అంటే కుదరదు అట్లా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం అరుస్తారు అట్లా? నార్మల్గా మాట్లాడరాదా మీకు? మేడం మీకు ఎలా మాట్లాడుతున్నారు మేడం? నేను అమౌంట్ చెప్పగానే ఇట్లా ఏదో అరిచి గగ్గోలు పెట్టేస్తారు ఇట్లా. రెండు అదే అంటున్నాగా, మీ ఆత్రంలో గోత్రం అన్నట్టు ఉన్నది మీ లెక్క. 35,000 అడిగా, 30,000 అడగలే. ఏం మాట్లాడుతున్నావు? వినాలి మరి, కస్టమర్ వినాలి. వింటే ఏదో కస్టమర్ రెస్పాండ్ అయ్యేది. ఆ వినడం సరిగ్గా వినరు, చెప్పే సరిగ్గా వినరు. ఓకేనా? కస్టమర్ మధ్యలో మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తారు. ఇదే బిహేవియర్. వాట్స్ ఏంటంటే మీరు అట్లా బిహేవియర్ అట్లా ఉంది కదా. మరి మీరు చెప్తున్న బిహేవియర్, మీ బిహేవియర్ దగ్గర వర్డ్స్ వస్తాయి అట్లా. మీరు నార్మల్గా కూల్గా మాట్లాడితే నా లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది కదా మేడం. మీరు అరిచి గగ్గోలు పెట్టేసి నీ లాంగ్వేజ్ ఏంటంటే ఇట్లా వస్తుంది మరి లాంగ్వేజ్. కస్టమర్ కూల్గా వినాలి, నేర్చుకోవాలి. నేను 35 అంటే మీరు 30 అంటారు మళ్ళీ దాన్ని. నేను వెరీ కూల్గా చెప్పాను. ఓకే, నా దగ్గర అరవడం గిరవడం అని పనిచేయసలు. నేను నార్మల్గా మేము బేసిక్గా మాట్లాడినప్పుడు వినండి.
నేను ఒక అమౌంట్ చెప్పాను నా సిచ్యువేషన్ తగ్గట్టు. సో దానికి వస్తా లేదంటే ఎంత పెరుగుతుంది ఇదిగా మాట్లాడాల్సింది. అమౌంట్ చెప్పగానే ఏదో ఎగిరి గంతులు వేసినట్టు మాట్లాడితే నేనేం చేయాలి? ఎగిరి కంపేయడం కాదు, ఇదే కష్టపడి నేను మాట్లాడాను లాస్ట్ 2 months బ్యాక్. లాస్ట్ 2 months ఎప్పుడైనా మాట్లాడాను మేడం. ఇప్పుడు అమౌంట్ చెప్పినా కదా, కస్టమర్ ఫైనాన్షియల్ కండిషన్ సిచ్యువేషన్ ఎప్పటికీ కాన్స్టెంట్ ఉండదు. కస్టమర్ సిచ్యువేషన్ బట్టి అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు. దానికి పాజిబిలిటీ చెప్పాలి మీరు. విన్నాను కదా, మీరు వింటారా కొద్దిగా? చెప్పండి. లాస్ట్ మంత్ లాస్ట్ టైం 1,56,000 అకౌంట్ ది మీరు 30,000 అడిగారు. ఆ. అకౌంట్ 18,000కి మీరు సంథింగ్ ఎంత అమౌంట్ చెప్తారు. ఇప్పుడు ఏమంటే 2 అకౌంట్స్ కి కలిపి మీరు 30,000 మీరు ఎలా చదువుతారు? 30,000 కాదని ఇంతకు ముందు చెప్పినా, మళ్ళీ వినకుండా మీరు మళ్ళీ అదే డైలాగ్ కొడితే ఎట్లా? సార్ మీరు ఇప్పుడే 30,000 నేను 35 చెప్పాను, 30,000 చెప్పలేదు నేను. 30 ఈవెన్ 50,000 కూడా అవ్వదండి అది. ఇప్పుడు ఒక అకౌంట్ ఎంత ఉంది? 1 lakh. కూడా అవ్వదు. ఒక అకౌంట్ వచ్చేసి 1,56,716 ఉంది సార్. ఓకే 1,56,000. 56,716 16. ఓకే 157 అనుకోండి. ఆ, ఒకటి 157, ఇంకోటి 18. అకౌంట్ ఇంకోటి వచ్చేసి 18,587. ఓకే 175 అనుకోండి, రౌండ్ ఫిగర్ చేసుకున్నా. దాంట్లో నేను ఎంత అడిగాను మీకు? 30,000 అడిగాను, 20% అడిగాను. ఇప్పుడు ఫర్దర్గా పాసిబిలిటీ ఏముందో సో అది చెప్పండి నాకు. సార్ అంత అవ్వదండి, చెప్తాను కదా, నేను అంత అమౌంట్ అయితే అవ్వదు. ఎందుకంటే అవుతే మేమే చేస్తాము. ఇది ఎవ్రీ మంత్ మేము ఇదే మాట్లాడుతూ ఇదే డిస్కస్ చేస్తున్నాము. మీ 68,000 అయితే అవ్వదు. నేను మీకు మహా అయితే లాస్ట్ మీకు 56,096 రూపీస్. అంత కాదు మేడం, అంత కాదు. సార్ ఒక్క నిమిషం నేను చెప్పింది వినండి. అది మీకు అసలు రాదు. నేను ఒక్కటి పేమెంట్ చేయించుకున్నా కూడా మీకు అకౌంట్ క్లోజ్ అవ్వదు సార్. మీకు నాకు లెటర్ వస్తుంది. ఫేక్ కమిట్ 1 minute లైన్లో ఉండండి. హలో సార్ చెప్పండి సార్. మేడం అంత అయితే కాదు మేడం, కష్టం. సార్ ఒకసారి మీరు ఒక 35 అన్నది చోట ఇంకొక 5,000 అక్కడిక్కడ అవుతుంది కానీ. हेलो హలో अकुला नगेंद्र बाबू मनीष बात कर रहा बैंक ऑफ बड़ौदा से। क्या हुआ पेमेंट करने लगे सर आप आज नहीं, नेक्स्ट मंथ करेंगे इसको. क्या करेंगे? नेक्स्ट मंथ पेमेंट करेगा सर. नेक्स्ट मंथ करेगा? हाँ सर. रोज का झूठ झूठ बोल रहा है क्या? कभी करूंगा अभी करूंगा? कौन झूठ बोल रहा है? 20 तारीख को क्या बोला तुमने? 20 तारीख को पे करूंगा बरोबर? नहीं बोला भाई. नहीं बोला? ट्राई करता बोला होगा. क्या बोला? ट्राई करता बोला होगा. ट्राई करना होता है क्या? मुझे ट्राई करेगा क्या जिंदगी में? जिंदगी में ट्राई करना पड़ेगा ना. तो ट्राई करता रहेगा जिंदगी भर तक? जिंदगी है, ट्राइंग है. ट्राई करता रहेगा क्या जिंदगी भर तक? हाँ पेमेंट कभी करेगा वो बता। 10 तारीख को बोला था ना पेमेंट करूंगा। क्या लैंग्वेज तुम्हारा? ये लैंग्वेज है, जो पैसा देता नहीं तो फिर ऐसी लैंग्वेज यूज करना पड़ता है। अच्छा पैसा निकलता है फिर तुम- ऐसे बात कर रहे हो तो? पैसा तेरी मर्जी, को देना कि नहीं देना वो देख ले। मैं तो बात करूंगा ऐसे ही। पैसा कभी देगा वो बता मेरे को। तुम बात करना बोला, सीख के आ जाओ, कॉल करो. मैं बात नहीं करना, मेरे को सिखाया नहीं। तेरे को सिखाया है ना, तू बता कभी देने का पैसा? वही बोल रहा, कोचिंग ले लो हाँ, हमारे पास. वही बोल रहा हूँ। पैसा नहीं है पैसा नहीं है ना. तो काय के लिए इस्तेमाल किया फिर कार्ड? जब जब औकात नहीं तो पैसा नहीं पैसा तभी भरने तो की, इस्तेमाल करेगा. हाँ? तो काय के तभी लिए ना किया? इस्तेमाल जब औकात नहीं तो भरने की कैसे इस्तेमाल करता है पैसा? जब पैसा नहीं है हाँ? तभी ना यूज करेगा कार्ड. तो वही तो काय के लिए, जब औकात नहीं भरने की तो काय के लिए इस्तेमाल करने का पैसा? आपको पता नहीं है क्यों यूज करता है कस्टमर? नहीं जब औकात नहीं है तेरी तो फिर काय के लिए यूज करता था पैसा? औकात हाँ? देख के मेरे शादी करता तुम्हारा बेटी से. अब तेरी बेटी से मैं करता हूँ, चल ना। हाँ? मैं भी कुंवारा ही हूँ, आजा। औकात देख के शादी अरे करता है आजा। तुम्हारा बेटी से. हमको अरे शादी. तेरी बेटी से मैं करूँगा, टेंशन मत ले। हाँ, बुला ले। क्यों नहीं कुंवारा औकात ही हूँ। पूछ रहा? हाँ? शादी करेगा अरे क्या? चढ़े ले पैसा शादी कभी देगा करेगा रे? क्या मेरा तुम्हारा बीवी हाँ? से? क्या तेरा बीवी तुम्हारा से? बीवी से शादी करेगा मेरा अरे क्या? तेरा बीवी बेकार है, मेरे को नहीं करने का। हाँ? चले लिए, मेरे को नहीं करने का। औकात क्यों पूछ रहा तुम? शादी करना है तो पूछना औकात. अरे इसकी बीवी मेरे पीछे पड़ी है। तेरी बीवी मेरे पीछे पड़ी है बे। अच्छा मेरा पीछे पड़ गया तुम्हारा तेरे बीवी. को तुम पता ही शादी नहीं। नहीं इससे करते तेरे को बोल के कार्ड- बोला. अरे मेरे को बोल के कार्ड दिलाया उसने। वो समझ उसने गया. बोलो उसको मेरी नहीं करेगा मैं बीवी ने शादी. सुन, तेरी बोलो बीवी ने उसको मेरे शादी नहीं करेगा मेरे को मैं. बोला कि समझ मेरे पति गया. को कार्ड दे दे। बोलो उसको मैं शादी नहीं करेगा. अरे मजाक नहीं करा, तेरी बीवी ने मेरे को बोला अरे कि भाई मेरे को मजाक कार्ड नहीं दिला कर रहा, दे। मैं भी उसको बोलो मैं मजाक शादी नहीं, करने तेरी बीवी वाला बोली, नहीं है. वो जितना मैंने भी नाटक कार्ड दिला करना दिया कर रहा. और बात- एक हफ्ता हो गया मैसेज कर रहा हर दिन. क्या करना मैं? हाँ? बोलो उसको. क्या करना? औकात में रहना क्या बोलो करना? उसको. एक हफ्ते से मैसेज करो तुम्हारा बीवी हमको. हाँ? हाँ शादी करो हमारा पति से रिकमेंडेशन लगा देंगे ऐसा बोल के बोल रहा. उसने तुम कॉल किया? अच्छा अरे ये तो क्या पैसा करके कभी आया देगा बाबू? वो बता। बोलना पैसा तो कभी उसको देगा? डायरेक्ट बोलना ना. पैसा कभी देगा? पैसा कभी देगा? तुम पैसा- रिकमेंडेशन लगा देगा ना, मैं कभी भी एक्सेप्ट नहीं करेगा उसको. नहीं तो बोलो मैंने पैसा के बाद समझ गया. वो गाली दे रहा, मैं सुन के लूं। बोलो उसको मैं वही बोला शादी नहीं उसको। करेगा. शादी नहीं करेगा.
మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.